అతి శ్రేష్టమైన నామమున ఈదులగుంట ప్రాంతాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించి అవసరమైన మాటలు నీ దాసుని నోట ఉంచమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. కూర్చోండమ్మా. చాలా మంచిది. దేవుని యొక్క మహాకృప చేత దేవాది దేవుడు ఈ శ్రమల కాల ధ్యానములో 33వ రోజుకి మనమందరము వచ్చి ఉన్నాం. ఈ 33వ రోజున దేవాది దేవుడు మనందరితో ఈ ఎదురుగుంట ప్రాంతంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త ఈ పూట ధ్యానాంశముగా లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 20వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయం 9వ వచనం కాడి నుంచి మనం కొద్ది నిమిషాలు కొన్ని మాటలు చదువుకుందాం 17వ వచనం వరకు. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుర్తుకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్ద కాక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచిరి, వట్టి చేతులతో పంపివేసిరి. మరలానతడు మూడవ వానిని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి తోలివేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియ కుమారుని పంపెదను, ఒకవేళ వారు అతన్ని సన్మానించేది అనుకున్నాను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్యము మనదగినట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి తీసుకొని తోలివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాక అనిరి. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని మనకు తెలియజేశారు. కొన్నిసార్లు దేవుని రాజ్యమును గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుని రాజ్యమును, పరలోక సంబంధాల విషయాలు కేవలం మాటలతో చెబితే అర్థం కాదు. అందుకని దేవుడు ఉపమాన రీత్యా దాన్ని తెలియజేయు వారై ఉన్నారు. మన ఎదుట ఒక ఉపమానం ఉంది. దానిని ఇలా చెబితే బాగుంటుంది. ఒక ఆయన తన వ్యవసాయాన్ని తను చేయలేక ఒక కౌలు వారికి అతడు ఇచ్చి దాన్ని లీజుకి ఇచ్చారు అంటారు కదా, నేల లీజుకి ఇచ్చి వెళ్ళాడు. అక్కడ ద్రాక్ష తోట వేసి ఆయన పండించుకుంటున్నాడు. అయితే పంటకాలం వచ్చింది. తనకు రావాల్సిన వాటా కోసం ఒక ముగ్గురిని అంటే ఫస్ట్ ఒకరిని, రెండోసారి రెండో ఆయన్ని, మూడోసారి మూడో ఆయన్ని పంపారు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయనను తిట్టి పంపించారు. రెండోసారి వచ్చినప్పుడు కొట్టి పంపించారు. మూడోసారి అవమానించి పంపించారు. ఇలా ముగ్గురు వ్యక్తిని పంపించిన వారిని వెళ్ళగొట్టారు. ఇక ఆ తోట యజమాని అనుకున్నాడు కదా, ఇలా కాదు, పనివారిని పంపించేదానికంటే నా కుమారుడు ఉన్నాడు, అతన్ని పంపిస్తాను, అతడు వారసుడు అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. ఎప్పుడైతే వారసుడు అనేవాడు ఆ ద్రాక్ష తోట స్థలానికి వస్తున్నాడో, ఇంకా దూరంగా ఉండగానే అక్కడున్న వారందరూ మాట్లాడుకుంటూ, ఇతన్ని చంపేద్దాం, ఇతడు వారసుడు గనక ఇతన్ని చంపితే ఆస్తి మనదైపోద్ది అనే మాటను వాళ్ళు అనుకొని ఆ కుమారుణ్ణి కొట్టి చంపుతారు. అయితే తండ్రి ఆయన కోపాగ్రుడై వచ్చి తన పంటను తాను లాక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. ద్రాక్ష తోట సంఘం,
పొలం లోకం. తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వలను ఈ లోకంలో పెట్టినప్పుడు దేని చేతనో పాపం వారిలో వచ్చినప్పుడు సాతానుడు ఈ భూమిని వాడు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కౌలుదారుడైన సాతానుడు ఈ భూమి మీద ద్రాక్ష తోట అనే తన సంఘాన్ని, తన రావాల్సిన పంట అనగా సార్వత్రిక సంఘం, ఈ పంట కోసం ఆయన రావాల్సిన వాటి కోసం, ఫలభరితమైన వాటి కోసం ఆయన మనుషులు పంపిస్తూ వచ్చారు. ఆ వెళ్ళిన వ్యక్తులు ఎవరయ్యా అంటే సేవకులు, ప్రవక్తల కాలం, అలాగే ప్రధాన యాజకుల కాలం అంటే లేవీ కాలము, దాని తర్వాత ప్రవక్తల కాలము, ప్రస్తుత అపోస్తుల కాలము. వీళ్ళందరినీ దేవుడు పంపిస్తున్నాడే కానీ సాతానుడు ఊరుకుంటున్నాడా? బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే మోషే కాలం కాడి నుంచి యేసుక్రీస్తు కాలం వరకు కూడా ప్రవక్తల్ని కొడుతూ వచ్చారు, ప్రవక్తల యొక్క రక్తాన్ని చిందిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని భూలోకానికి పంపాలి అనుకున్న తండ్రిని ఆ సాతానుడు ఏం చేశాడంటే ఆయన్ని కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి మనందరి జీవితంలో అన్వయించే ఒక ఉపమానంగా మనకు కనబడుతుంది. ఇక్కడ తోట యజమానుడి దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో నాకు ఒక మాట బాగా నచ్చిన మాట ఏంటంటే, తండ్రి కూడా అనుకుంటాడు నా కుమారుని పంపించాలని, అక్కడ ఉన్నవారు కూడా అనుకుంటారు. అదేంటంటే 14వ వచనంలో ఇతడు వారసుడు. లూకాసు వార్త 20వ అధ్యాయము మనం చదువుకుంటూ వచ్చాం 9వ వచనం కాడి నుంచి. ఈ 14వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఈరోజు నేను అంశంగా తీసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకం ఏమని గుర్తుపడుతుందంటే వారసుడు, వారసత్వం కలిగిన వాడు. ఈ లోకం ఎవరిది? తండ్రి అయిన దేవుడిది. సాతాను చేతుల నుంచి విడిపించాలని అనేకులను ఆయన పరలోక రాజ్యానికి చేర్చటకు తన భాగాన్ని తీసుకొని వెళ్ళడానికి ఈ లోకానికి వస్తే సాతానుడు వాడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఇతడు వారసుడు కనుక ఇతను చంపేయాలి అనే ఆలోచన చేత చంపినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఈరోజు నేను ఇందులో ఒకే ఒక మాట చెప్తాను. అదేంటి అంటే ఇతడు వారసుడు అనే మాట మనం చూస్తాం. వారసుడు అంటే అర్థం ఏంటి? కుమారుడు, ఇంకా ఆస్తికి హక్కుదారుడు. ఇప్పుడు ఆ వ్యక్తి మన దగ్గర ఉన్నాడు అనుకోండి, ఏమొచ్చినట్టు? సమస్తము వచ్చినట్టే. కాబట్టి ఆ కౌలుదారులైన వారు అనగా సాతానుడు ఏమనుకున్నాడంటే ఒక్క యేసుక్రీస్తును పట్టుకుంటే చాలు, ఆయన్ని చంపేస్తే చాలు, ఈ లోక ప్రజలందరూ భయపడిపోతారు, ఈ లోక ప్రజలందరూ కూడా నా వైపు తిరుగుతారు, నన్ను ఎవడూ ఏమీ చేయలేడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తండ్రి అయిన దేవుని ఉగ్రత ఈ లోకం మీదకు వస్తుందన్న విషయాన్ని వాడు ఎరగక ఆ పని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వారసుడు అనే మాటను చదువుతున్నాం. ఈ వారసుడు గురించి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుకుంటే వారసుని గురించి కొన్ని విషయాలు అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి రాశాడు. ఏమని అని మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండను. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై వాడాయను.
మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడువు కాదు కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మొదటి నుండి 7 వచనాలు మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూలోకానికి వచ్చారో, వారసుడికి ఉన్న హక్కులేంటో మనం ఈ గలతీ సంఘంలో ఉన్న పత్రికలో ఉన్న మాటలు మనం చదువుకోవచ్చు. ఒక సమయం వచ్చేంత వరకు సంరక్షకుడి చేతిలో ఉన్న వ్యక్తి ఆ వయసు వచ్చేటప్పటికల్లా ఏమవుతాడంటే వారసుడు అవుతాడు. ఆయన మనకు వారసత్వం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు కాలం పరిపూర్ణమైనప్పుడు భూలోకానికి స్త్రీ గర్భమున వచ్చాడని, ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి చిక్కుముళ్ళు తీసివేసి ఆయనకు దగ్గరగా సన్నిహితులుగా అవ్వడానికి, అబ్బా తండ్రి అని మర్రపెట్టుటకు, మనందరికీ అధికారం ఇవ్వడానికి, దాసులమైనగా ఉన్న మనలను కుమారులుగా మనలను తర్వాత వారసులుగాను చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం 3 స్థానాలు రావాలండి. 1 మనం దాసులము, పాపము చేతను, అపవిత్రత చేతను, కల్ముషము చేతను, సాతాను చేతిలో మనం బానిసగా బ్రతుకుతున్నాం. ఈ లోకం వాడి చేతిలో ఉంది గనక వాడు చెప్పిందల్లా చేస్తూ తిని తాగి తిరుగుతూ దాస్యపు జీవితంలో ఉన్న మనలను నమ్మి బాప్తీసం పొంది రక్షణ ద్వారా దేవుడు మనలను కుమారులుగా మార్చాడు. ఇప్పుడు మనం అందరం కూడా నేను దేవుడు బిడ్డనండి, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానండి, ఆయన కుమారుడిని అని చెప్పుకుంటున్నాం. కానీ ఒకరోజు రాబోతుంది ఆయన పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు ఈ కుమారుడైన వ్యక్తి అనగా మనము ఏ స్థానంలోకి వెళ్తామంటే వారసుల స్థానానికి వెళ్తాం. కాబట్టి మనం వెంటనే వారసులం అయిపోలా. నేనంటాను నేను కుమారుని స్థానం దాకా వచ్చాను ప్రస్తుతానికి. ఇంకా నాలో పవిత్రత, ధర్మశాస్త్రపు అనుగుణమైన కార్యాలను భక్తి శ్రద్ధలతో ఈ లోకంలో జరిగించిన వాడినైతే నేను కూడా ఏమవుతాను? వారసుని. మీరు కూడా ఏమవుతారు? వారసులే. అందుకని హెబ్రీ పత్రికలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఒక చక్కని మాట రాసినట్లుగా కూడా మనం చూస్తాం. 1వ అధ్యాయము మనం చాలాసార్లు మొదటి 4 వచనాలు చదువుతాం కదండి, ఒకసారి చదవండి. ఎలా చేశాడంటే కాబట్టి ఆ దినమున అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అనగా వాక్యం ద్వారా ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించను, ఆయన ద్వారానే యుగములను నిర్మించినట్ల మాట మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారసత్వాన్ని మనందరికీ ఇవ్వాలనుకున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఈ లోకం యేసుక్రీస్తుని ఆయన మీద బురద చల్లుతూ ఆయన సువార్తను పక్కద్రోవ పెట్టిస్తూ ఆయన మాటలను లక్ష్య పెట్టనివ్వకుండా ఆయన బిడ్డలైన మల్లను ఎందుకు క్రైస్తత్వంలోనికి నడిపించకుండా చేస్తుంది అంటే, మనం వారసత్వం అవ్వడం సాతానికి ఇష్టం లేదా అని అంటే, అసలు ఒక మాట మనం అనుకోవాలి, ప్రతి ఓడు వారసుడు కాలేడు. ఇప్పుడు ఉదాహరణగా ఇక్కడే 2 ఇల్లులు ఉన్నాయి. నా పక్కన ఇదేమో మనకు ఒక పూరు గుడిసె అనుకుందాం, ఆ పక్కన ఉన్న వాళ్ళది డాబా అనుకుందాం. ఇప్పుడు ఇందులోనూ ఒక కొడుకున్నాడు, ఆ డాబాలోనూ ఒక కొడుకున్నాడు. ఇప్పుడు ఈ తండ్రి తనకున్న ఆస్తికి తన కుమారుని వారసుడు దేనికి వారసుని చేశాడు? ఈ తాటాకి షెడ్డుకి వారసుని చేశాడు. కానీ డాబాలో ఉన్న తండ్రి ఏం చేశాడు? తన కుమారుడిని డాబాలో ఉన్న ఆయనకి డాబా రాసిచ్చి దానికి వారసుడు చేశాడు. 2 ఆస్తులు ఒకటేనా? కాదు. అంటే నేను చెప్పొచ్చే మాట ఏంటయ్యా అంటే, అసలు నీకున్న ఆస్తి ఏంటి? అసలు ఏది ఆస్తిగా దేనికి మనం వారసులు అసలు అనే విషయాన్ని తెలుసుకుంటే ఈరోజు మనం ఎందుకు భక్తి చేయాలా, అసలు దేనికోసం మనం భక్తి చేస్తున్నాం, దేవుడు నేను చనిపోతే రేపొద్దు నాకేమిస్తాడు, ఏమంటే ఈరోజు నీకు ఎంత వస్తుందో తెలుసు కాబట్టి రే ఈ 2 స్థలాలు నీకురా, ఈ 3 పొలాలు నీకురా, లేదంటే పలానా చేను నీకురా, లేదా పలానా డాబా నీకురా అని మన పిల్లలకు చెప్తాం. ఎందుకని? నీకు ఎంత వస్తుందో నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు తెలుస్తుంది. మరి యేసేకి ఎంత వస్తుంది? ఆయన మనం దేనికి వారసులుగా చేస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తే
బైబిల్ గ్రంథంలో మనలను దేవుడు 5టికి వారసులుగా చేస్తాడని మాటిస్తున్నాడు. మనం వాటిని తప్పిపోతావేమో, దానిని ఒక ఆస్తిగా భావించి ఈ లోకంలో మనం దేవునికి ఎంత దగ్గరగా చూడండి, ఆస్తి ఉన్నప్పుడు తండ్రికి ఆయన చెప్పే మాటల్లా వింటాం. ఎందుకని? ఆస్తి రాదేమో అని. సాతానుడు కూడా తన యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఆస్తిని మనకు ఇవ్వకుండా చేయాలని ఆయన మీద బురద చల్లుతూ ఇలా అంటాను నేను, ఏసైకి ఏమీ లేదు అని అంటే ఇంకేం నమ్ముకుంటాం? ఏసై వల్ల ఉపయోగం లేదు అనుకున్నప్పుడు, తండ్రి వల్ల ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కుమారుడు తండ్రిని లక్ష్య పెడతాడా? లక్ష్య పెట్టడు. అంటే నాన్న దగ్గర ఏదో ఉంది కాబట్టి అది నాకు వస్తుంది అనే లక్ష్యం ఉంటే తండ్రిని మరింత దగ్గరగా ప్రేమగా చూసుకుంటాం. నేను ఒక మాట ఇలా అంటాను, అసలు యేసయ్య దగ్గర దేవుందో తెలుసుకుంటే ఆయన దగ్గర నుంచి మనకేం వస్తుందో మనకి అర్థమవుతుంది. చూడండి, టకటక ఒక 4 లేదా 5 మాటలు మేము ముందు పెట్టి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. మనం దేనికి వారసులం అంటండి? దేవుడంట, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారంట మనందరినీ ఆశీర్వాదమునకు వారసుడుగా చేయాలని ఇష్టపడుతున్నాడంట. అయితే మనకేంటి? సాతానుడు ఈ యొక్క ఆశీర్వాదము అనే వారసత్వం మనకి ఇవ్వకుండా మనకి కీడు లేదంటే ప్రతి కీడు దూషణ అని ఎదరుపెట్టి దూషించు, ఆయన మీద నిందలు వేయి, ఆయన అవమానించు అని చెప్పి యేసు వల్ల నీకే ఉపయోగం లేదు అన్న ఒక మాయా చిత్రాన్ని మన ముందు పెట్టాడు. ఈరోజు మనం గుర్తించవలసిన మొదటి అనుభవం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వల్ల మనకు వచ్చే మొదటి వారసత్వం హక్కు ఏంటి అంటే ఆశీర్వాదము. ఆశీర్వాదం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇదిగో నేను ఆశీర్వదించబడుతున్నాను. ఆశీర్వాదం అంటే ఏంటి? ఈరోజు చాలామంది అనేది ఇల్లు కొనడం, పొలం సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, లేదా బిడ్డలను కనడం, పెళ్ళిళ్ళు చేయడం, ఇవే ఆశీర్వాదాలు అనుకుంటారు. ఏమంటే ఒక ఆయన ఇన్నున్నా సరే దేవుడి దగ్గరికి వచ్చి నాకు ఆశీర్వాదం కావాలి అన్నాడు. ఆయన పేరు యాకోబు. మనందరికీ తెలుసు, ఆదికాండం 32వ అధ్యాయం దగ్గరికి వస్తే యాకోబు జీవితంలో ఏం తక్కువ? యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు, రెబెకా. ఈ ఇస్సాకు గారికి 2 కుమారులు ఉన్నాడు, ఏశావు, యాకోబు. ఈ యాకోబు తన జీవితంలో చరిత్ర అంతా మనం ఇప్పుడు చెప్పుకోక్కర్లేదు. తండ్రిని మోసం చేశాడు, అన్నయ్యని మోసం చేశాడు, తర్వాత మామను మోసం చేశాడు. ఆ 32వ అధ్యాయానికి వస్తే ఈయనకి కావాల్సిన ఆస్తి ఉంది. 4 భార్యలు ఉన్నారు, అంటే 2 భార్యలు, వాళ్ళ 2 దాసులు ఉన్నారు. చేతి కింద పనులు ఉన్నారు. మేకలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, అనేకమైన వాటి ఉన్నాయి. బైబిల్ చెప్తున్న ఒక సత్యమైన మాట ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క యాకోబు అనే ఆయన ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చాడో, అన్నయ్య తన్ను చంపడానికి వస్తున్నాడని 400 మందితో కత్తి దూయిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఆయనంట తనకున్న ఆస్తిని 2 భాగాలు చేశాడంట. ఆ 2 భాగాలు చేసి చివరి భాగంలో రాహేలును పెట్టి తన ఆస్తిని అంతా కూడా, అంటే అక్కడ మనం 4 విషయాలు చెప్పుకోవాలి. మొదటిగా మనం చూసిన వారమైతే తనకున్న సంతానం, అనగా తనకున్న పశువులు, అంటే డబ్బు, అంటే పశువులు, ఎడ్లు ఆ రోజు డబ్బులతో పోల్చేవారు కనుక ఆ పశువుల్ని ఆ యొక్క రేవు దాటించాడంట. తర్వాత పనివారిని రేవు దాటించాడంట. తర్వాత కొడుకులు రేవు దాటించాడంట. తర్వాత భార్యల్ని రేవు దాటించాడంట. ఆలోచన చేయండి ప్రియులారా, ఆ 4 తన జీవితంలో నుంచి ఎప్పుడైతే వెళ్ళి ఆ ఒంటరిగా ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఓ ప్రత్యేకమైన ప్రార్థన అంటున్నాడు, ప్రభువా నన్ను దీవించు. మళ్ళీ చెప్తున్నాను, దీవెన అంటే డబ్బు కాదు, తన దగ్గర ఉంది అయినా ఆశీర్వాదం అడుగుతున్నాడు. దీవెన అంటే భార్య కాదు, పెళ్ళి కాదు, దాన్ని దాటించే ప్రార్థన చేస్తున్నాడు. దీవెన అంటే బిడ్డలు కాదు, దీవెన అంటే పనులు కాదు. ఏం తక్కువ యాకోబుకి? అన్నీ ఉన్నా దీవెన అంటే దేవుడు మనతో ఉండడం అన్నమాట.
ఎన్ని ఉన్నా దేవుడు మనతో లేకపోతే మనం సున్నా అన్నారు భక్తులు. దేవుని కృప, దేవుని తోడు, దేవుని ఆశీర్వాదం, ఆయన కరుణ కటాక్షం మనతో ఉండాలి. ఆయన ఎక్కడుంటాడో అక్కడ నిత్య సంతోషం ఉంటుంది. ఓ భక్తుడైతే ఇలా అన్నాడు, యేసు లేని పరలోకం కూడా ఒక నరకంతో సమానమేనంటండి. ఆయన పరలోకాన్ని నీకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, ఆయన లేడు. ఇప్పుడు నిశ్శబ్దమే. సంతోషంగా ఉంటావా? ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు, నీకు ఆస్తి రాసి ఇచ్చేసి నేను దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని నీకు ఇచ్చేస్తే ఏం చేసుకుంటాం? అదే ఆయన కూడా మనతో ఉంటే సంతోషం, బిడ్డలతో సంతోషం, కుటుంబంతో సంతోషం. కాబట్టి ఎవరుంటే సంతోషమో వారు కూడా ఉండాలి. అందుకో భక్తుడు అన్నాడు, యేసు లేని పరలోకం కూడా నరకమేనంట, యేసు ఉన్న నరకంలో కూడా అది పరలోకమేనంట. దేవునికి స్తోత్రం చెప్పండి. డాబాలో ఉంటేనే సంతోషమా? భర్త పిల్లలతో సంతోషంగా పూడి గుడిసెలో ఉన్నా? అంటే యేసు లేని పరలోకం కూడా నరకమే, యేసు ఉన్న నరకం కూడా దోషమే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మొదటి ఆశీర్వాదం ఎక్కువసేపు చెప్పను, వివరించను, క్లుప్తమైన సమాచారం ఇస్తాను. మొదటిది, దేవుడు మనలను ఆశీర్వాదమునకు వారసులు చేయాలనుకుంటున్నాడు. ఆయనకున్న ఆశీర్వాదపు దీవెనలు, ఆశీర్వాదపు వాగ్దానములు, ఆశీర్వాదపు కృప, ఆయన ఇచ్చే సంతోషం, సమాధానం, దయాళత్వం, ఇవన్నీ కూడా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ మనమేంటయ్యా అంటే ఆ ప్రభువుని కాక ఈ లోకంలో ఉన్న వాటిని చేర్చుకుంటున్నాం. ప్రభువుని కలిగి జీవించాలి. ఒక ఆయన ఒకరోజు ఒక రాజుగారంట అక్కడున్న ప్రజలందరికీ ఒక ఆహ్వానం ఇచ్చాడంట. ఆ రాజు కోట మీద నిలబడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా పుట్టినరోజు, మీరందరికీ ఒక ఆహ్వానం ఏంటంటే సాయంకాలం దాకా టైం ఇస్తున్నా, ఈ రాజ్యంలో మీకేం కావాలో మీరు తీసుకోండి అన్నాడంట. ఉంటారా? ఊరికనే ఉంటారు జనాలు. ఒకడు వెళ్ళిపోయి బంగారం, ఒకడేమో ఏమండి పశువులు లేదా గుర్రాలు, రథాలు, ఏమండి మాణిక్యాలు, బంగారం, సింహాసనం, భటులు, ఏమండి పదవులు, ఇవన్నీ ఎవరికి కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారంట, ఎవరికి కావాల్సిన వాళ్ళు పరిగెడుతున్నారంట. కానీ ఒక ఆయనంట రాజుగారి దగ్గరికి వచ్చి ఆయన చేపట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడంట. అదేంటి బాబు, ఈరోజు నేను సంతోషంగా నీకేం కావాలో తీసుకోమన్నా, ఏమండి బంగారం వదిలేసావు, రత్నాలు వదిలేసావు, వైడూర్యాలు వదిలేసావు, ఆస్తి వదిలేసావు, అంతస్తు వదిలేసావు, ఇవన్నీ వదిలేసి నన్ను తీసుకెళ్తున్నావు ఏంటంటే ఆయన అన్నాడంట, అయ్యా నాకు తెలుసు బంగారం ఉంటే 10 రోజులు తింటానేమో, పశు సంపాదనలు ఉంటే ఒక 2-3 నెలలు జీవిస్తానేమో, ఇంకా మిగతా వాటి ఉంటే 1 సంవత్సరం బ్రతుకుతానేమో. కానీ నువ్వు ఉంటే అన్నీ, బంగారం నీ అంటే వస్తుంది, ఆస్తిని అంటే వస్తుంది, అధికారం నీ అంటే వస్తుంది, నువ్వు ఉన్న చోటే అన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరిని పట్టుకెళ్తే నేను జీవితకాలం అంతా సంతోషించగలను, నా జీవితకాలం అంతా సరిపోతుందో ఆయన నువ్వే. కాబట్టి నాకు ఇవి కాదు కావాల్సినవి, నువ్వే కావాలి. ఈరోజు ప్రభువు లేకుండా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆశీర్వాదమునకు కారకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మనం సంపాదించుకోవాలి. ఈ ఆశీర్వాదకరమైన యేసుక్రీస్తు ప్రభువుని మనం సంపాదించుకోవాలంటే మనలో అపవిత్రత ఉండకూడదు. అందుకనే ఉపవాసము అనే దాని గురించి పెడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 రహస్యాల గురించి చెప్పాడు దేవుడు. ఎవరికైనా గుర్తుందా? చెప్తారా? 1, నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా ప్రార్థన చేయాలి. 2, నువ్వు కానికిచ్చేటప్పుడు రహస్యంగా కానికివ్వాలి. 3వది, ఒకటేమో రహస్యమైన దాన ధర్మాలు చేసేటప్పుడు రహస్యంగాను, ప్రార్థన చేసినప్పుడు రహస్యంగాను, ఉపవాసం చేసేటప్పుడు కూడా రహస్యంగా చేయాలి. నేను ఈరోజు ఉపవాసం చేసేదాని గురించి చెప్తాను. ఉపవాసం చేసేటప్పుడు రహస్యంగా ఎందుకు చేయమన్నాడు? సరే 40 రోజులు ఉపవాసం ఉంటాం, నీరసంగా ఉన్నప్పుడు ఎవరిని నలుగురికి తెలిసిపోద్దేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడు? 2 పద్ధతులు పెట్టాడు. ఒకటి తలస్నానం చెయ్యి అన్నాడు. ఏం చేయాలంట? తలస్నానం. అక్కడ ఆపేయవచ్చు కదా. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, తలస్నానం చేసంట మొహం కడుక్కోమన్నాడు. ఏం కడుక్కోవాలంట? ఏంటి అసలు తలస్నానం ఏంటి, మొహం ఏంటి? ఈరోజు చాలామంది తలస్నానం మొహం అనగానే వెంటనే వెళ్ళిపోయి ఉపవాసాలు చేసేటప్పుడు 40 రోజులు తలస్నానాలు చేయాలంట, 40 రోజులు మొహాలు కడుక్కోవాలంట అంటారు. అసలు తలస్నానం అంటే తలంపులు, తలలో ఉన్న తలంపులు, ఆలోచనలు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థనలో ఉండేటప్పుడు ఏం ఉండకూడదంటే మైండ్లో ఇల్లు ఎలా ఉందో, పొలం ఎలా ఉందో, స్థలం ఎలా ఉందో ఏం ఉండకూడదు. ఇక
దేవుని మీదే దృష్టి, దేవుని ఆలోచనలే తప్ప ఈ ఐహిక విచారమైన ఆలోచనలు మనలోకి రాకూడదు. మన ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం గుర్తు వస్తుంది? మీకు చాలాసార్లు చెప్పాను. దేవదాస్ గారి కాలంలోనంట ఏమండి ప్రార్థించి ఒక ఆయన కుర్రోడు వచ్చాడంట, గుర్తుందా మీకు? వచ్చి ఏం వండుకున్నాడు? గుడ్లు కూర వండుకొని ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడంట. ఎందుకని? ఇంట్లో పిల్లి తిరుగుతుంది. ఉట్టి మీద పెట్టానా పొయ్యి మీద పెట్టానా? ఉట్టి మీద ఉంటే నేను తింటా, పొయ్యి మీద పెడితే పిల్లి తినేస్తాను ఆలోచనతో. పాటలు పాడేటప్పుడే అది ఆలోచన, వాక్యం చెప్పేటప్పుడు అది ఆలోచన, దేవుడు కనబడతాడు మాట్లాడతాడు కళ్ళు మూసుకోండి అన్నా ఇదే ఆలోచన. మనం కూడా ప్రియులు ఆలోచన చేయండి. ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి సన్నిధులకు వచ్చేటప్పుడు చాలామంది ఒకళ్ళు ఉంటే క్షమించండి, ఏమైనా కుక్కర్ ఎన్ని విజిల్లో వస్తుంది, లేదంటే పలానా సీరియల్ ఇన్నింటికల్లా నేను ప్రార్థన ఆపేసి సీరియల్ సొత్తకి వెళ్ళిపోవాలని, లేదంటే మా ఆయన వచ్చే టైం అయిపోయిందని, లేదంటే పలానా వస్తారని. ఇక ఈ ఆలోచనలు. ఇక ప్రార్థనలకు వచ్చాక ఏముంటుంది? ఏముండదు, ఇక అంతా సున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంధికి వచ్చినప్పుడు ఏముండకూడదంట? తలంపులు, ఆలోచనలు ఉండకూడదు. మన దృష్టి, మన ఏకాగ్రత దేవుని మీదే. రెండోది, మొహం కడుక్కోవడం అంటే ఏంటి? మన కళ్ళు దేన్ని చూస్తున్నామో, తర్వాత నోరు ఏం మాట్లాడుతున్నామో, చెవులు ఏమి వింటున్నామో, అలాగే చర్మం అంటే పంచేంద్రియాలు అంటారన్నమాట. కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చర్మం. ఈ 5 కూడా చాలా భయంకరమైనవి. అందుకనే కదా మనం సారేపాతు కాదు, సమరయ స్త్రీతో దేవుడు, అమ్మ నీ భర్తను తీసుకురా అంటే, నాకు భర్త లేడు కదా. అలా కాదమ్మ, నీకు 5 భర్తలు. ఈ 5 భర్తలు ఎవరు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి, అలాగే చర్మం అంటే ఈ యొక్క ఆకర్షణీయ సౌందర్యం అన్నమాట. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, 6 ఇప్పుడున్నవాడు కూడా నీతో వాడు కాదు, ప్రాణం కూడా నీకు భర్తే. ఈ లోకంలో ప్రియులారా ఈ 6 అమ్మో చాలా దైవంగా, చాలా ఇష్టంగా కళ్ళుని, ముక్కుని, నోరుని, చెవిని, చర్మాన్ని, ప్రాణాన్ని ఎంతగా కాపాడుకుంటారు. అయ్యే భర్తలు అయిపోయినాయి ఈరోజు మన మీద అధికారం. భర్త అంటే పెత్తనం చేయడం అని అర్థం అన్నమాట. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు అడ్డగించే ఏంటి అంటే ఈ శరీర సంబంధమైన వాటివే. అందుకని దైవిక సంబంధమైన వాటిని కోరుకునే వ్యక్తులు శారీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టక ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టినప్పుడు ఆశీర్వాదములకు కారుకులైన ప్రభు ద్వారా మనం దేనికి వారసులం అవుతామంట? ఆశీర్వాదమునకు వారసులు అవుతాం. దేవుడు ఈ లోకంలో ఉన్న ఆస్తిని ఇస్తానని చెప్పలేదు. మీరు 1 కొరింథీ పత్రిక 15:9 చదువుకోండి. ఈ లోకం మట్టికే. చాలామంది అంటారు కదా, నాకు పెళ్ళి అవ్వాలి, నాకు కొడుక్కి కూతురు పుట్టాలి, లేదంటే నాకు కోడలకి బిడ్డలు పుట్టాలి. ఇవే ఆలోచించామనుకోండి, ఈ దేవుడి దగ్గరికి రాకపోయినా జరుగుతాయంట. దేవుడి దగ్గరికి వస్తే జరిగే మొదటి పని ఏంటంటే నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి ప్రభువైన యేసుక్రీస్తును మనం మనసారా హత్తుకొని అంగీకరించి ఆయనను పొందేవారం అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయనే మనకు వారసుడుగా ఇవ్వాలని, ఆశీర్వాదమునకు వారసులుగా మనం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ లోకం వాటి వైపు, అందుకని ఏ కీడు చేయక అంటే అర్థం ఏంటంటే ఈ లోకం వాటి వైపు నీ దృష్టి పెట్టక ప్రభువైన యేసుక్రీస్తును కోరుకుంటే ఆయనే నీకు ఆశీర్వాదమునకు వారసుడుగా లభిస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మనలను మొదటిగా దేనికి వారసులు చేయాలనుకుంటున్నారంట? ఆశీర్వాదమునకు వారసులు చేయాలనుకుంటున్నారు. ఇక రెండవ చూడండి పిల్లారా, దేనికి వారసులు చేయాలనుకుంటున్నారు? హెబ్రీ పత్రిక 6:17 రెండో మాట, హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ విధముగా దేవుడు ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై. చాలండి. రెండవది ఏ వారసులు అంటండి? వాగ్దానమునకు వారసులు ఉన్నారా? మీరు పొందారు ఎప్పుడైనా వాగ్దానాలు? ప్రతి నెల 1వ తారీఖున ఏం పొందుకుంటున్నాం? వాగ్దానాలు. ప్రతి మాట ఈ బైబిల్ గ్రంథంలో యేసయ్య నోట లేదా దేవాది దేవుడి నోట వచ్చి ప్రతి మాట మనం దేనికి హక్కు కలవాలని తెలుసా? ఆయన మాటను పొందుకోవడే హక్కు కలిగిన వారం. ఈ బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 6,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. అంటే బైబిల్ గ్రంథంలో 6,000 ఉన్నాయి, వాటికి ఎక్కువే ఉన్నాయి. కానీ ఏంటంటే దేవుడు స్పష్టంగా కనబడే ఒక అనుభవాలు ఒక 6,000 దాకా ఉన్నాయన్నమాట. ఈ 6,000 వాగ్దానాల్లో ప్రతి వాగ్దానానికి మనం అర్హులమే. నేను అంటాను 6,000 కాదు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రభు అయిన మాటకి మనం ఎవరో చెప్పండి?
అర్హులమే. ఇది నా సొంతమే. ఈరోజు చాలామందికి చూడండి, ఈ ఇల్లు మా నాన్నదే అనుకోండి, ఇది నాది అని అంటాం. పక్కింటోడి ఇల్లు కూడా మనది అంటామా? అనం. కారణం ఏంటి అని అంటే మన తండ్రి కాదు. కానీ ఈ బైబిల్ గ్రంథం రాసిన దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ప్రతి మాట, ఇది దావీదుకే, ఇది యెషయా గారికే, ఇది యోహాను గారికే, ఇదేమో పలానా జకరియా గారికే అంటకు లేదు. వారితో మాట్లాడిన, వారికి ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా అదే వాగ్దానం. మన దేవుడు ఎవరో తెలుసా అండి? నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు. ఆ రోజు వాళ్ళతో మాట్లాడాడు కదా అంటే వాళ్ళతో కాదు, వాళ్ళతో పాటు మనతో కూడా మాట్లాడాడు. అబ్రహాముతో ఏమంటారు? అబ్రహాం గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారు? నేను అబ్రహాం కాలంలో ఉన్నవాడిని అంటే, ఇదేంటారు బాబు నీ వయసు వస్తే 30-40 సంవత్సరాలు కూడా లేవు అంటారు. కారణం ఏంటి అంటే దేవుడు అంట సర్వాంతర్యామి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం ఇది తీసుకోవచ్చా అనుకోమాకండి. ఈ వాగ్దానాలకి దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? వారసులుగా చేశాడనమాట. యేసయ్య ప్రతి మాట, ఒక మాట మీ అందరికీ చెప్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చాలాసార్లు ఆ మాట చదువుతూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు ఉపమానం గుర్తుందా మీ అందరికీ? ఏమండి, పెద్ద కొడుకేమో తండ్రి దగ్గర ఉన్నాడు, చిన్న కొడుకేమో చదువు బాగా చదివాడేమో, నాన్న ఆస్తి నాకు ఇచ్చే, నేను వ్యాపారం చేస్తానని చెప్పి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళాడు, తిన్నాడు, తాగాడు, ఆస్తి అంతా అయిపోయింది. తండ్రి దగ్గరికి రాలేక పందిరి పొట్టు తిన్నాడు, ఉండలేకపోయాడు. తండ్రి దగ్గర పనులు కూడా కడుపు నిండా తింటున్నారని ఆలోచన చేసి, ఒక ఆలోచన కలిగి తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ఇంకా దూరంలో ఉండగానే తండ్రి కొడుకుని చూశాడు, ముద్దు పెట్టుకున్నాడు, హక్కును చేర్చుకొని చెప్పులు, స్నానము, బట్టలు వేయించాడు. పెద్దోడు వచ్చాడు, విందు చేస్తూ ఉంటే పెద్దోడు వచ్చి అడుగుతాడు దాసుడిని, ఏంటిదంతా అంటే, మీ తమ్ముడు వచ్చాడు. తండ్రిని అడుగుతాడు, నాన్న ఏంటిది? ఒక్కరోజు కూడా నాకు మేక పిల్ల అవ్వలేదు, ఒక్కరోజు కూడా నాకు ఏమీ ఇవ్వలేదంటే, అబ్బాయి నువ్వు నన్ను అడగాల్సిన పని లేదు, నాకున్నవన్నీ నీవే కదా. ఏమన్నాడు? ఆ మాట చదువుతారా? లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞల్ని నేనెన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులకు సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుదని చెప్పెను. అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నవాడివి, నావన్నీ. అయ్యగారు కూడా చక్కని పాట రాస్తారు. అంతాయు నీవే కాదా యేసు, నీకున్న దంతాయు నీవే కదా. ఏంటంట? యేసుకేమున్నాయో అన్నిటికి మనమే వారసులం. యేసయ్యకి స్థలం ఉంటే స్థలానికి వారసులం, యేసయ్యకి వాగ్దానం ఉంటే వాగ్దానికి వారసులం, యేసయ్యకి రాజ్యం ఉంటే రాజ్యమునకు వారసులం. యేసునుకున్నదంతా మనకు కూడా. ఎందుకని? ఆయన వాగ్దానాలకు మనం ఎవరని చెప్పండి? వారసులు. ఒకటి, ఆయన మనల్ని ఆశీర్వాదములకు వారసులుగా చేయాలనుకుంటున్నాడు. రెండవది, ఆయన వాగ్దానములన్నిటికీ, ఆయన వాక్యములన్నిటికీ, నేను అంటాను ప్రతి నెల 1వ తారీఖు మీకు చెప్పింది ఆయన చెప్పిన మాటలో ఒక్క మాటే. ఆ ఒక్క మాటకే మీరు ఎంత సంతోషపడితే, ఆయన మాటలన్నీ ఒకేసారి చెప్పుకుంటే ఏమండి? ఇప్పుడు ఒక వాగ్దానానికి మీరు ఎంత మురిసిపోయి, దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఈ మాట ఇచ్చాడు అనుకుంటున్నారే, ఒక మాట ఇచ్చాడా? అసలు బైబిల్లే ఇచ్చేసాడు నీకు, ఇందులో ఉన్న మాటలన్నీ నీకే. అప్పుడు ఇంకేమనుకోవాలి మనం? ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. కానీ మనకు తెలియక ఏం చేసుకుంటున్నాం అంటే, నెల ఒక మాట తీసుకొని, ఈ మాట నాకే, ఈ మాట నా గురించి అనుకొని ఏమంటాను తెలుసా? సంబరపడిపోతున్నాం. నేను అంటాను, మీ నాన్న దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, నీకు 100 రూపాయలు ఇస్తే నీకు ఎలా అనిపిస్తుంది? నీకు అది ఎక్కువ అనుకుంటావు 100. నేను అంటాను ఇంకెన్ని ఉన్నాయి? 99,99,990 ఉన్నాయన్నమాట. కానీ నువ్వేమనుకుంటున్నావు? అమ్మా ఇప్పుడు నాన్న 100 ఇచ్చాడు అనుకుంటున్నా. అరే బాబు, దీని వెనకాల ఇంక బోల్డ్ అంత ఆస్తి నీకు ఉంది, నీ కోసం వెనక దాచాడు, నీకు తెలియక 100తోనే సరిపెట్టుకుంటున్నావు. ఇంకా బోల్డ్ అంత ఉందంటే ఊరుకుంటామా మనం?
కానీ మనమేమనుకుంటున్నామంటే నెలకోటి తీసుకొని సంబరపడిపోతాం. నేనంటా నువ్వు ఒక్కడి కాదమ్మా, అన్నీ మనకే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించిన ప్రేమ అయితే వద్దు అని అంటలా, ఒక్కొక్క మాట ధ్యానించుకుంటూ, ఓహో నా కోసం నా యేసు ఈ మాట పలికాడా, నా తండ్రి ఈ వాగ్దానం దాచాడా అని సంబరపడదాం, సంతోషిద్దాం. ఒకటి, ఆయన దేనికి వారసుడు అంటండి? ఆశీర్వాదమునకు మొదటిగా వారసుడు. రెండవది, వాగ్దానమునకు మనలను వారసులు చేస్తాడు. హెబ్రీ పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఏంటంటే మూడోది, నీతికి వారసుడు అనగా నీతిమంతులు అవ్వడానికి ఆయన ఆ రోజు వర్షములో రక్షణ పొందాడు. ఈరోజు మనం ప్రభుని యేసు క్రీస్తు రక్తములో, కేవలం రక్తమే కాదు, మనం మూడిట్లో బాప్తీసం పొందుతున్నాం. ఒకటి ఏమండి, బాప్తీసం తీసుకోవాలని మనసులోకి వచ్చినప్పుడు అయ్యగారు ఏమంటారు? 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు మీతో కనబడతాడు, ఆయన దగ్గర కన్నీళ్ళు కార్చమ్మా, ఆయన రక్తంలో కడుగుబడమ్మా, అప్పుడు నా దగ్గరికి రామ్మా అంటాం. మొట్టమొదటిగా కన్నీళ్లతో ప్రభు సన్నిధానం మీద ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన పాప క్షమాపణ నిమిత్తం కలువరి రక్తంతో నిన్ను బాప్తీసం ఇస్తాడు. మేమేం చేస్తాం? బహిరంగంగా అందరి ముందు నీళ్లలో బాప్తీసం ఇస్తాం. తదుపరి దేవాతి దేవుడు అపోస్తుల కార్యం 1:3-4 వచనంలో పరిశుద్ధాత్మ చేత అంటే అగ్నిలో బాప్తీసం ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా బైబిల్ చెప్తుంది, మీరు ఇంటికెళ్ళాక చదువుకోండి, రోమాపత్రిక 3:24, 24, 25, 26 వచనాలు చదువుకుంటే, ఉచితముగా క్రీస్తు రక్తములో కడగబడిన నేటి క్రైస్తవ లోకానికి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న మనందరికీ ఉచితముగా దేవుడు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడంట. అదేంటో తెలుసా? మీరందరూ నీతిమంతులు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రోమాపత్రిక 3:11 చదువుతాం, అసలు నీతిమంతుడే భూమి మీద లేడు, నీతిగా బతికేవాడే లేడు. అలాంటి నీతి లేని మన జీవితంలో దేవుడు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి కలువరి సిలువలో ప్రాణత్యాగం చేసి మనందరినీ ఉచితముగా, చెప్పండి ఏంటంట, ఆయన డబ్బు తీసుకోవట్లా, ఉచితముగా మనను నీతిమంతులుగా చేస్తారంట. నవాహు ప్రయాసపడితే రక్షణ పొందాడేమో, మనం ప్రభువుని నమ్ముకొని నీతిమంతులుగా, నీతికి వారసులంగా మార్చబడతారు. బాప్తీసం పొందండి, ఆయన నీతికి మనము వారసులం అవుతాం. మూడవది, నీతికి వారసులు. సమయం లేదు కాబట్టి త్వరగా చెప్తున్నాను చూడండి. మార్కు సువార్త 10:17 వచనం. 10:17 మార్కు సువార్త 10:17 వచనం. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు మేమేమి చేయదునని ఆయన అడిగాను. దీనినే దేవుని రాజ్యమునకు వారసులు. 1 కొరింథీ పత్రిక 6:8-9 వచనాలు. అలాగే రోమపత్రిక 8:17 వచనం ప్రకారం దేవునికి వారసులు అనగా దేవుని రాజ్యానికి వారసులు, పరలోక రాజ్యపు వారసులు అని పిలవచ్చు అన్నమాట. ఇప్పుడు దేవుడు మనకి ఈ భూమి మీద ఆశీర్వాదములకు వారసులుగాను, నీతిమంతులకు వారసులుగాను, వాగ్దానములకు వారసులుగానే కాదు, పరలోక రాజ్యానికి కూడా దేవుడు మన ఏం చేయబోతున్నాడంట? వారసులు చేయబోతున్నాడంట. కానీ మనమేం కోరుకుంటున్నాం? భూ సంబంధమైన వాటిని కోరుకొని పరలోక సంబంధాన్ని విడిచిపెట్టేసుకుంటున్నాం. ఈ లోకంలో ఇల్లు కావాలి, స్థలం కావాలి, పొలం కావాలనుకుంటున్నాం, కానీ అసలు పరలోకమే కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తారు? నిజం చెప్పండి, ఏ రోజైనా ప్రభువా నాకు పరలోకం ఇస్తున్నారా, పరలోకానికి నేను చేర్చబడుతున్నానా, పరలోక రాజ్యానికి నేను హక్కుదారుడినేనా, అక్కడికి వెళ్ళడానికి నాకు అర్హత ఉందా అని పరలోకం కోసమే ప్రార్థన చేసే వ్యక్తులు ఎంతమంది? చాలా సంతోషం. చేయండి. ఇక్కడి నుంచి కూడా ఒకవేళ ఇల్లు కావాలి, పొలం అని అడగొద్దంటలా. నేను అంటాను, అడగకపోయినా దేవుడు ఇస్తాడు. లేదు అడిగితే బాగుంటుంది కదా ఒక మాట, అడగండి, తప్పే ఉంది. కానీ ఎక్కువగా పర సంబంధమైన వాటి అడగండి. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో కాలాన్ని బట్టి దేవుడు ఇచ్చేస్తాడు. కానీ అడుగుతేనే ఇచ్చేది పరలోక రాజ్యం. నీతిగా బతికితేనే పరలోకాన్ని ఇస్తాడు, భక్తిగా చేస్తేనే పరలోకాన్ని ఇస్తాడు. ఆయన నిత్యరాజ్యానికి వారసులు చేయాలంటే అంత సామాన్య విషయం కాదు. ఈ లోకంలో ప్రభు కోసం నిలబడాలి, ప్రభు కోసం జీవించాలి, ప్రభు కోసం మరణించాలి, ప్రభు కోసమే మనం బ్రతకాలి. అప్పుడే నిత్యరాజ్యమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం.
మనకి ఇలా పొందుకోకుండా ఉండాలని సాతానుడు యేసుక్రీస్తుని చంపేసిన దేవుడు మనల్ని హక్కుదారులుగా చేయకుండా ఏమీ మానలేదు. కాబట్టి అతడు వారసుడు ఎలా అయ్యాడు? నీకు కూడా 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఆశీర్వాదమునికి వారసుడు. ఇంకా నేను అంటాను, నీకు ఏది ఉందో నువ్వు తెలుసుకో. ఆశీర్వాదాల కోసం ప్రార్థనలు ఇంకా చాలు. అసలు ఆశీర్వాదానికి నువ్వు హక్కు కలిగిన వాడివి. అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది, వాగ్దానాలు నీ దగ్గరే ఉన్నాయి, దేవుని నీతిగా బ్రతికే స్థానం నీ దగ్గరే ఉంది. పరలోకం కూడా, బైబిల్ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మొదట ప్రసంగిస్తూ పరలోక రాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు. మీరు నిష్ఠగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, పరలోకమే మీ దగ్గర ఉందన్నాడు. కాబట్టి మనం దేనికి వారసులు గ్రహిద్దాం, భక్తిగా జీవిద్దాం, ప్రభు కోసం నిలబడదాం, వారసులయ్యే భాగ్యాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం.